హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారండి? ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మనం ఏం చేస్తామంటే ఎప్పుడు బ్లౌజ్ కట్ చేసినా కూడా కటింగ్ బాగానే ఉంటుంది, స్టిచ్చింగ్ బాగానే ఉంటుంది, మనం మెజర్మెంట్ కూడా కరెక్టే తీసుకుంటున్నాం. అయినా సరే మనకు ముందు పార్ట్ వచ్చేసి ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకు ఇక్కడ చెస్ట్ భాగంలో సెట్ అవుతలేదు. ఇందులో కూడా కొంతమందికి కొన్ని విధాలుగా నచ్చుతుంది. అది ఎలాగనేది ఒక్కసారి మీకు ఇక్కడ నేను మార్క్ వేసి చూపిస్తాను, చూడండి ఒకసారి. అయితే ఏంటంటే వాళ్ళకు షేప్ ఎలా రావాలి అని అడుగుతారు. కొంతమంది ఇష్టాన్ని బట్టి షేప్ కూడా మారుతుంది కదా. కొంతమందికి ఏమో ఇలా రావాలంటారు, ఓకేనా ఫ్రెండ్స్? కొంతమందికి ఏమో ఇలా ఈ విధంగా, కొంతమందికి ఏమో ఇలా ఇలా రావాలంటే మనం స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలోనైతే చూపిస్తున్నాను, ఓకేనా? వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు అయితే చెప్తాను. ఇప్పుడు మనం ఎప్పుడు కామన్గా ఏం చేస్తాము, షోల్డర్ మీద నుంచి వెళ్ళి కిందికి ఇలా మనము మార్క్ వేసుకుంటాం కదా ప్రతి కటింగ్లో కూడా. ఇలా అయితే ఒకసారి టచ్గా మార్క్ తీసుకుందాం. ఇలా మనం స్టిచ్చింగ్ ఎక్కడ వేసుకోవాలనేది మీకు ఎలా వేసుకోవాలనేది చూపిస్తాం. ఇప్పుడు ఇలా మనం ఫోల్డ్ చేసుకొని రెండు కలిపి మనము జాయింట్ వేస్తాం కదా, ఇప్పుడు ఇలా వేస్తాం. ఇప్పుడు ఈ కటింగ్ ఇప్పుడు ఇది రావాలంటే మనం ఏం చేయాలి, కొత్త వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుందండి. ఈ వీడియోని అయితే ఖచ్చితంగా పూర్తిగా చూడండి, ఓకేనా? అయితే ఇట్లా చిన్నపిల్లల బ్లౌజ్ కుట్టిరు అనుకో, కొంచెం చెస్ట్ బక్క, వాళ్ళు బక్క ఉంటారు, బాడీ బాగున్నా చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇలా రావాలన్నారు అనుకో, చెస్ట్ ఇలా షేప్ వచ్చేసి. ఇలాంటప్పుడు మనం ఎలా కుట్టు వేసుకోవాలంటే, ఇప్పుడు ఇది ఉందా, ఇక ఈ ప్లేస్ వచ్చేసి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకు ఎప్పుడు కానీ ముందు భాగంలో లూజ్ వస్తుంది చెస్ట్ దగ్గర అంటారు కదా, వాళ్ళకైతే మాత్రం మనం ఇలా ఈ విధంగా తీసుకోవాలన్నట్టు. లైట్గా ఉండి లేనట్టుగా ఇలా తీసుకున్నామంటే వాళ్ళకు వచ్చేసి ఈ షేప్లో వస్తుంది అన్నమాట. గుర్తుంచుకోండి, ఇట్లా చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకు, ఒకవేళ చిన్నపిల్లల సైజు వాళ్ళకు, అలాంటి వాళ్ళకైతే మనం ఈ విధంగా తక్కువ, ఎంత తక్కువ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి అంతే, ఎంత చూసారు కదా, ఇటు ఒక 1/2 ఇంచ్ అటు ఒక 1/2 ఇంచ్ అంటే 1 ఇంచ్ మార్క్ వేసుకొని మీరు ఈ విధంగా రెండు కలిపి ఇలా కుట్టారనుకో, మీకు ఈజీగా సేమ్ ఇలాంటి గుర్తుతోటైతే మనకు షేప్ అయితే కూర్చుంటుంది, ఓకేనా? ఇది మీకైతే క్లియర్గా అర్థమైంది అనుకుంటాను కదా. ఇదైతే ఒకసారి నేను మీకోసం స్టిచ్ చేసి చూపిస్తాను. ఒక వీడియోలో మీరైతే అన్నీ నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. వీడియోని అయితే చూడండి, ఓకేనా? ఇప్పుడు చూసారు కదా, నేనైతే కుట్టు యాజ్ చేసి మీకు చూపించినట్టు వేసినప్పుడు ఏమవుతుందంటే చూసారు కదా, లైట్గా వస్తుంది అన్నట్టు. హైట్ అనేది వాళ్ళకి షార్ప్గా ఉండొద్దు, లైట్గా ఉండాలి. చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకు, అలా కావాలన్న వాళ్ళకు మనం ఇలా స్టిచ్ చేసుకున్నామంటే ఇది వచ్చేసి చాలా హైట్ తక్కువ వచ్చి ఇట్లా సాఫ్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇంకో మెథడ్లో చూపిస్తాను మీకు, చూడండి. ఇప్పుడు ఈ విధంగా చాలా వరకు ఇలా కుట్టాలంటే ఇలాగనే వస్తుంది కదా, ఇలా రాకుండా ఇలానే కావాలని అనుకునే వాళ్ళకు చూపిస్తా దీని కటింగ్ అయితే. ఇది వచ్చేసి ఇట్లా బన్ మోడల్ అన్నట్టు, మన ఫ్రంట్ పార్ట్ కొంతమందికి ఇలా పళ్ళు వేసుకున్నా కూడా షార్ప్గా కనిపించకుండా ఇలా కనిపించాలి, రౌండ్గా అంటారు కదా, అలా ఈ విధంగా ఎలా కుట్టాలనేది ఇప్పుడు చూపిస్తాం, మార్క్ ఎలా వేసుకోవాలి. అయితే మనం కామన్గా ఏం చేస్తాము, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా చక్కగా గుంజేస్తాం కదా, మనం కుట్టు వేసినప్పుడు ఇట్లా స్ట్రేట్గా లాగేస్తాం. ఇలా వేయకుండా వాళ్ళకి కొంచెం చెస్ట్ ఎక్కువ ఉన్నది అనుకో, కానీ ఇట్లా రౌండ్ రావాలి, చెస్ట్ ఉన్నది అండ్ రౌండ్ రావాలన్నప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే, ఇది ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ఓకే, ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే ఇలా, నేను ఒకసారి మార్క్ వేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది వచ్చేసి ఇలా స్ట్రేట్గా రావద్దు అన్నట్టు. మనం ఎప్పుడు కానీ వాళ్ళకు చెస్ట్ ఈ విధంగా ఈ భాగంలాగా కూర్చోవాలంటే మాత్రం ఇలా కొంచెం ఇక్కడ కరువు ఇట్లా రౌండ్గా తిరగాలన్నమాట. ఇలా రౌండ్గా తిరిగినప్పుడు మనం కుట్టేస్తే ఆ విధంగా వస్తుంది. ఇప్పుడు మీకైతే ఒకసారి ఈ స్టిచ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మీకు కనిపిస్తుందా, నేను ఏం చేసిన, ఇక్కడ నుంచి ఇలా తీసుకున్నా, రౌండ్ ఇలా తీసుకోలేదు, ఇలా తీసుకున్నప్పుడు మనకి ఈ షేప్ అయితే కరెక్ట్ కూర్చుంటుంది. మన ఇది మొత్తం పెట్టింది ఒక ఈ టక్స్ ఇక్కడ టక్స్లన్నీ పెట్టింది ఒక లెక్క అయితే, ఇది ఒక్కటి పెట్టింది మనకు ఒక లెక్క అయితే అన్నట్టు. ఇప్పుడు ఇలాంటప్పుడు ఇలా మనం క్రాస్, ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది చూసారా మీకు, ఇక్కడ సేమ్ ఇలా మనం క్రాస్ తీసుకున్నామంటే కొంచెం ఈ షేప్లో వస్తుంది అన్నట్టు, మనకు షార్ప్ రాకుండా. చూసారు కదా, ఇప్పుడు ఇది వచ్చేసి ఇలా టక్స్ పెట్టామంటే ఈ ప్లేస్ వచ్చే వరకు ఇలా షార్ప్ ఉండదు.
ఇట్లా కొంచెం ఇలా రౌండ్గా ఉన్నట్టు కూర్చుంటుంది అన్నట్టు వాళ్ళకి చెస్ట్ భాగం వచ్చేసి. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు నేను చూపించాను కదా, అదే విధంగా మీరు ఈ షేప్ రావాలంటే మాత్రం ఇలా వేసుకోవాలి. ఇది ఇలా దిగకుండా ఇలా ఇక్కడి నుంచి ఇలా కొంచెం క్రాస్ చేసుకొని ఇది కూడా ఇక్కడికి వచ్చేసరికి లాస్ట్ కుట్టు ఇలా గుంజొద్దు, ఇలా రావాలన్నట్టు. ఇట్లా మీది నుంచి ఇలా తీసేసారనుకో మీకు ఈ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ టక్స్ పెట్టిన తర్వాత వాళ్ళు బ్లౌజ్ వేసుకుంటే ఈ షేప్ కరెక్ట్గా కూర్చుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది ఇలా షార్ప్ రావాలని చాలా మందికి ఉంటుందండి. కాకపోతే మన టైలర్స్ దగ్గరకు వచ్చి వాళ్ళు చెప్పడానికి మొహమాట పడతారు. ఇలాంటి వారి కోసం మనం ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇష్టం ఉంటుంది, కానీ వాళ్ళు చెప్పుకోలేరు అన్నట్టు. వాళ్ళని బట్టి వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? అయితే ఇప్పుడు ఇది ఎలా చేయాలంటే వాళ్ళు బక్క ఉండని సన్న ఉన్నా సరే, దొడ్డుగా ఉన్నా సరే, లావుగా ఉన్నా సరే, స్లిమ్గా ఉన్నా సరే, ఓకేనా? అలాంటప్పుడు సన్నగా ఉన్న వారికైతే ఇలా రావాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు ఇది ఉందా, నేను ఫస్ట్ ఇదే చూపించిన కదా, బక్క ఉన్న వాళ్ళకి, చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇలా రావాలంటే ఇదే కుట్టును మనం ఏం చేయాలంటే ఇలా చూపిస్తున్నాను కదా, ఇట్లా స్ట్రేట్ ఇటు వెళ్ళిపోవాలన్నట్టు. ఇట్లా మీదికి రావద్దు. ఇలా వెళ్ళిపోయింది అనుకో ఆటోమేటిక్గా ఇక్కడ ఏమవుతుందంటే షార్ప్ వచ్చేస్తుంది. నువ్వు ఎంత పొడుగు తీసుకున్నా సరే, కానీ దీన్ని అనేసి ఏంటంటే మనం ఇలా లాగేసేయాలన్నట్టు కుట్టును. ఎక్కడ ఇలా ఇటు రాకుండా అటు పోకుండా చూడకుండా ఇలా గుంజేసేయాలి. ఇలా గుంజేసినప్పుడు కరెక్ట్ వస్తుంది అన్నట్టు. అలాగే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇదే షేప్ రావాలని అన్నప్పుడు ఇంకొకటి ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతేనండి. లావు ఉన్న వారికైనా సరే మీకైతే ఇప్పుడు స్కేల్తో చూపిస్తాను మీకు ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలనేది. ఇప్పుడు ఇది ఉంది కదా, మనకి ఈ షేప్ ఇలాంటి వాళ్ళకి ఇలా రావాలన్నప్పుడు కరెక్ట్గా ఇలా ఉండాలి. అంతే బాణం, మనం బాణం వేస్తే ఎలా ఉంటుందో స్ట్రేట్గా ఇలా అలా వెళ్ళిపోవాలన్నట్టు. ఇలాంటి రావాలన్నప్పుడు దొడ్డుకున్న వాళ్ళకైనా సన్న ఉన్న వాళ్ళకైనా అంతే. మనం ఏ కుట్టు లాగినా సరే కానీ ఇలా ఉండాలన్నట్టు అంతే. ఇక దాంట్లో ఆప్షనే లేదు. షార్ప్గా రావాలన్నప్పుడు మాత్రం ఇలా ఉండాలి. ఓకేనా? మీకు టక్స్ అర్థమైనాయి అనుకుంటా. ఇప్పుడు నేనైతే ఇక్కడ లాస్ట్ టక్స్ కాడ చూపిస్తా, ఒక కుట్టు అయితే వేసి మీకోసం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది వచ్చేసి చూసారా, ఇప్పుడు ఇలా చూస్తేనే ఎంత డౌన్ ఉందో. ఇప్పుడు ఇలా పెట్టి చూస్తాం. ఇలా పెట్టి చూసినప్పుడు ఏమైంది చూసారు కదా. ఇప్పుడు అదే మనం ఇటొకటి అటొకటి పెట్టుకున్నాం అనుకో ఇంకా షార్ప్ అయిపోతుంది అన్నట్టు. ఇప్పుడు అది కూడా మీకు ఎలా పెట్టాలనేది చూపిస్తా. మళ్ళీ అందులో ఇక్కడ మనం మార్క్ వేసుకుంటాం కదా, చాలామంది ఏం చేస్తారంటే ఈ మూల నుంచి ఇక్కడికి పెట్టాలని అనుకుంటారు. మనం ఎప్పుడు కానీ ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ వదిలేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఇలా సరి సమానం తీసుకొని మనం మార్క్ వేసుకోవాలి. కానీ ఇక్కడ ఎలాంటి ఇప్పుడు ఇందులో ఎలాంటి షేప్ స్టిచ్చింగ్ వేసినా సరే కానీ ఇక్కడ వచ్చేసి మాత్రం కరెక్ట్ ఉండాలి. అంటే ఇప్పుడు నేను చిన్న స్టెప్ చూపించాను కదా, అలాగనమాట. అసలు ఎక్కడ క్రాస్ అనేది ఉండొద్దు. ఎవరికి కుట్టినా సరే, ఏ సైజు వారికైనా మీరు ఇలా కుట్టినప్పుడు చూసారు కదా, మీరు ఇలా కుట్టు లాగేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి మంచి కూర్చుంటాయి ముంగట. ఇక్కడ వచ్చేసరికి మనం కుట్టేస్తాం, కుట్టేసినాక ఇక్కడ లైట్గా ఇట్లా ఏదో కొంచెం బుగ్గలాగా కనిపిస్తూ ఉంటాయి ఈ కుట్టు ఇడదాకా వచ్చేసరికి. అలా కనిపించకుండా ఉండాలంటే మాత్రం ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు వేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు నేను ఈ షార్ప్ లాస్ట్ స్టెప్ వచ్చేసి నీకు షార్పే చూపించాను కదా, చూసారు కదా. ఈ కుట్టు వచ్చేసి మాత్రం ఎలాంటి వాళ్ళకైనా ఏ విధంగా కావాలనే వాళ్ళకైనా సేమ్ ఇదే వేసేయాలా. ఇది వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఎప్పుడు మీకు అది ఎక్కడి నుంచి మార్క్ పెట్టుకోవాలనేది మీకు అర్థం కానప్పుడు ఇలా మనం కట్ చేసేటప్పుడు మార్క్ వేసుకోవాలండి. నేనైతే నా ఐడియాతోటి మార్క్ వేసిన. ఇక్కడ నుంచి ఏం చేయాలంటే మనం ఎక్కడ వేసుకోవాలి, ఎక్కడి నుంచి తీసుకోవాలని మనది ఒక డౌట్ ఉంటుంది అనమాట. మనం ఏం చేయాలంటే నువ్వు ఈ నుంచి క్రాస్ మనం కుట్టు తీసుకున్నప్పుడు ఈ నుంచి ఇక్కడికి ఒక 1/2 ఇంచు దూరం నుంచి మనకు స్టిచ్చింగ్ వచ్చింది అనుకో. అదేవిధంగా ఇప్పుడు ఇది స్ట్రేట్ ఉందా, ఇప్పుడు ఇది ఉందా ఈ స్ట్రేటు, ఇప్పుడు ఇది వచ్చేసి స్ట్రేటు. కానీ ఈ స్ట్రేట్ కాడికి రాకుండా ఒక 1/2 ఇంచ్ ఇక్కడికి జరగాలన్నమాట. గుర్తుంచుకోండి, దీని మీద కరెక్ట్ రాకుండా ఇక్కడ ఒక 1/2 ఇంచ్ జరిగి కుట్టు వచ్చిందనుకో, అది ఏ సైజు వారికైనా సరే, ఎలాంటి షేప్ ఉన్నా పర్లేదు, ఎవరికైనా సరే దీని మీద స్ట్రేట్ కాకుండా
ఒక 1/2 ఇంచ్ ఇలా జరిపి మీరు స్టిచ్ చేసుకున్నారంటే ఈ ముందు షేప్ వచ్చేసి కరెక్ట్ ఉంటుంది. ఇవన్నీ యాస్టీస్ ఉంటాయండి ఇప్పుడు ప్రతి వీడియోలో చెప్పినట్టు. ఒక గివ్ వచ్చేసే మీకు ఈ షేప్ని బట్టి మీకు ఎలా రావాలనేది ఫ్రంట్ పార్ట్ అనే దాన్ని బట్టి ఈ కుట్లు అయితే వేసుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఎవరికైనా ఉపయోగపడ్డట్టుంటే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వాళ్ళు అయితే లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి. ఓకేనా? ఇదే అన్నట్టు మనం ఇట్లనే వేసుకున్నాం అనుకో మనకు బ్లౌజ్ అనేది చెప్పాను కదా ఇలా గుట్టలాగా వచ్చేస్తుంది. చెస్ట్ పార్ట్ వచ్చేసి దీనిలాగా గుర్తుంచుకోండి. చాలామంది మొహమాటానికి పోయి పాపం చాలా వరకు కస్టమర్స్ అడగరు. కాబట్టి నా దగ్గరకు వచ్చే వాళ్ళు మాత్రం ఎక్కువ దీనికోసం మాత్రం బాగా వస్తారండి. నా దగ్గరకు వచ్చే కస్టమర్స్ అయితే నేను ఎక్కువ శాతం ఇలానే కుడతా అనేసి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను ఇలా స్టిచ్ చేస్తాను అనమాట. వాళ్ళ మాటలను బట్టి నాకు అర్థమైపోతుంది. ఎవరికైనా సరే ఇప్పుడు నేను చూపించిన మెథడ్లో మీరు కనుక ఈ కుట్లు కనుక వేసుకున్నారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎవరైనా అక్కలో చెల్లెల్లో నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. మీ టైలర్స్ ఫ్రెండ్స్ ఉన్నా సరే మీకు చెప్పడానికి ఇబ్బంది ఉన్నా ఇలాంటి వీడియోస్ మీ టైలర్కి షేర్ చేసినా సరే మీకు కనుక వాళ్ళైతే స్టిచ్చింగ్ చేసి ఇస్తారు. ఓకేనా? మరి బాయ్.